కూటమి పాలనలో పేదోళ్లకు సొంతూళ్లలో బతికే పరిస్థితే లేకుండా పోయిందని సాక్షాత్తు కూటమి భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాబు సర్కారు పనితీరులోని డొల్లతనాన్ని జనం సాక్షిగా ఎండగట్టాయి. దోచుకోవటం దాచుకోవటం తప్ప అటు తెలుగుదేశం ఇటు జనసేన చేసిందేమీ లేదంటూ వామపక్షాలు మండిపడుతున్నాయి. ఓవైపు ప్రతిపక్షాలు చేయాల్సిన విమర్శలు సాక్షాత్తు భాగస్వామ్య పక్షం చేయటం చూస్తుంటే పాలన ఎంత దరిద్రంగా ఉందో కళ్లకు కడుతోందనే వాదన వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం సంగతి. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ శాసనసభ్యులు పార్థసారథి తిరుపతి వెళ్లారు. అక్కడ ఆయన్ని ఆదోని నియోజకవర్గానికి చెందిన వందలాది మంది పేదలు కలిశారు. అయ్యా, పల్లెల్లో పనులు లేక, పంట వేసుకునే దిక్కు లేక, బిడ్డలకు ఇంత బువ్వ పెట్టుకునేందుకు, ఆకలి మంటలు తీర్చుకునేందుకు తామంతా కర్నూలు జిల్లా నుంచి తిరుపతితో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వలస వచ్చామంటూ చెప్పడం చూసి ఆయన ఆశ్చర్యంలో మునిగిపోయారు. పనుల కోసం సెంటర్లో నిలబడి ఏదో ఒక పని దొరికితే చేసుకుని పొట్టపోసుకుంటున్నామంటూ వారు ఆయన ముందు వాపోయారు. రేషన్ కార్డుదారులకు దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా రేషన్ ఇవ్వాలన్న నిబంధన ఉన్నా తిరుపతిలో ఏ రేషన్ డీలర్ తమను పట్టించుకోవడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వీరి మాటలు విని నిర్ఘాంతపోయిన ఎమ్మెల్యే పార్థసారథి ఏకంగా మీడియా ముందుకొచ్చారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే విందాం. కర్నూలు జిల్లా తీవ్రమైన వివక్షకు గురవుతా ఉంది. కర్నూలు జిల్లాలో ఉన్న ప్రజల పట్ల ప్రభుత్వాలు చాలా దారుణంగా వ్యవహరిస్తా ఉన్నాయి. ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మా ప్రజలు, మా అక్క చెల్లెళ్ళు వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఆదరవు లేకుండా చెప్తా ఉన్నారు. అక్కడి నుంచి వచ్చేసాం, బానే ఉంది, ఇక్కడ తినడానికి కనీసం రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం ఇమ్మంటే ఇప్పుడు కాదు, అందరికి అయిన తర్వాత బియ్యం ఇస్తాం, మీకు బియ్యం కూడా ఇవ్వమంటా ఉన్నారట. ఎలా బతుకుతారు కదా? ఏర్పాటు చేయాలి కదా. కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఎక్కడన్నా పోయి దేశంలో రేషన్ కార్డు చూపించి బియ్యం తీసుకోవచ్చు అంటా ఉన్నారు. కానీ అది జరగట్లేదు. ఈరోజు వీళ్ళకి హాస్పిటల్ సమస్య ఉంది, రేషన్ సమస్య ఉంది, ఇళ్ళు లేవు. కనీసం తిరుపతిలో ఏ ఊర్లో ఒక్కొక్కరు 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి ఇక్కడ బతుకుతా ఉన్నారు. వీళ్ళకి ఇక్కడన్నా ఇళ్ళు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండాలి. కనీసపు వీళ్ళని చూసుకునే పరిస్థితి ఉండాలి. వీళ్ళు మనుషులే కదా. మా కర్నూలు జిల్లా వాళ్ళు మనుషులు కాదా అని అడుగుతా ఉన్నా. వీళ్ళకి ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. వీళ్ళని ఇంత అణిచివేత ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇన్ని ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి, ఇన్ని మంత్రులు ముఖ్యమంత్రులు వస్తా ఉన్నారు, ఇంతమంది ఆఫీసర్లు వస్తా ఉన్నారు. ఏ ఒక్కరైనా సరే ఈరోజు వీళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నా. కర్నూలులో ఉన్నటువంటి కలెక్టర్ గాని మిగతా ఆఫీసర్ని నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నా. దయచేసి వీళ్ళకందరికీ కూడా ఉపాధి కల్పించండి. వీళ్ళందరినీ కూడా ఆదోని కానీ లేకపోతే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించండి. నేను తాగడానికి నీళ్లు లేవంటా ఉన్నారు, వ్యవసాయం చేయడానికి నీళ్లు లేవంటారు, కూలీ నాలి చేసుకోవడానికి అక్కడ లేవంటా ఉన్నారు. అక్కడే గిట్టుబాటు అయితే కూలీ ఇక్కడ దాకా ఎందుకు వస్తారు? అయితే ఆదోనిని అభివృద్ధి చేస్తామంటూ గద్దెనెక్కిన బీజేపీ నేత పార్థసారథి కూటమి పాలన వచ్చి 14 నెలలు కావస్తున్నా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని వామపక్షాలు అంటున్నాయి. జనం ముందు ఒక మాట, ముఖ్యమంత్రి ముందు ఒక మాట మాట్లాడటం బీజేపీ నేతలకు అలవాటైపోయిందని వారు ఆరోపించారు. నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలయ్యే ఉపాధి హామీ పథకం కునారిల్లిపోయినా ఆయన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ పైకి పేదల పట్ల మమకారం చూపిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఆదోని పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కానీ అధికారులకు కానీ మంత్రులకు కానీ వినతి పత్రాలు రిప్రజెంటేషన్ రూపంలో ఇస్తామని ప్రకటనలు చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రకటనలు కేవలం ప్రకటన పద్ధతిలో కాకుండా ఖచ్చితంగా ఆదోని అభివృద్ధి కొరకు సాగునీటి ప్రాజెక్టుల కొరకు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపాలని చెప్పే సందర్భంగా కోరుతున్నాం. దాంతోపాటు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా ఆదోని ఒకప్పుడు 2వ ముంబైగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆదోని పట్టణంలో ఏమాత్రం కూడా కొత్త పరిశ్రమ లేకపోవడంతో కూడా ఉపాధి లేక చాలా మంది కూడా సుదూర ప్రాంతాలకు వలసలటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వెంటనే ఆదోనిలో కొత్త పరిశ్రమ స్థాపనకు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపాలని చెప్పే సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు మీ పార్థసారథి గారు అంటే మీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే గారి ఈ ప్రభుత్వ వైఫల్యం గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన చెప్పి దాదాపు వారం అయింది. ఈరోజు ఆయన మాటలకి ప్రభుత్వం అంటే ఆయన కూడా ఎంత విలువ ఉందో తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కూటమిలో ఎమ్మెల్యే గారే స్వయంగా అంటే వాళ్ళ ప్రభుత్వ తప్పిదాన్ని వెతికి చూపించడం జరిగింది. అయినా కూడా దానికి పరిష్కారం చూపించలేదు. ఈరోజు ఆదోని పశ్చిమ ప్రాంతం నుంచి అనేక మంది వలసలు పోవడం సహజంగా జరుగుతుంది. అంటే గత ప్రభుత్వాలు కూడా
మరి వలసలు నివారించడానికి వాళ్ళ చర్యలు తీసుకున్నారు. అంటే వాళ్ళ సాధ్యమైన మేరకు ఈరోజు మీ ప్రభుత్వంలో 14 నెలల కూటమి డబుల్ ఇంజిన్ సర్కారులో మరి ఏ చర్యలు తీసుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కి ఆర్థిక సాధికారత దిశగా ముందుకు కదిలిన పేద మధ్యతరగతి వర్గాలు కూటమి పాలన పుణ్యమాని మళ్లీ 2019 నాటి కష్టాల్లోకి జారిపోతున్నాయంటూ వైఎస్ఆర్సీపీ అంటోంది. ఉపాధి పనుల కల్పన విషయంలో, పేదల ఇంటి దగ్గరకు పాలన తీసుకుని వెళ్లే విషయంలో ఆయన తీసుకొచ్చిన అన్ని సంస్కరణలను తుంగలో తొక్కడం ద్వారానే పేదలంటే బాబు సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు హైకోర్టు శాంక్షన్ చేసి ప్రాసెస్ మొదలు పెడితే మీరు సుప్రీంకోర్టు పోయి ఆపింది మీ తెలుగుదేశం నాయకులు కాదా? ఈరోజు బెంచ్ వెంటనే ఏర్పాటు చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు బెంచ్ కూడా ఇంతవరకు 14 నెలలు అయింది, బెంచ్ ఊసేయలేదు. అంటే మీరు వీడికి వచ్చి ఒక మాట మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఒక మాట మాట్లాడతారా? ఇంత డ్రామా రాజకీయాలు చేస్తుంటారా మీరు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వం ఉన్నారు, మీరు అన్నట్టే హైకోర్టు కర్నూలులో పెట్టండి. నిజంగా ఆ రోజు బీజేపీ వాళ్ళు కరెక్ట్గా ఉన్నారని మా కర్నూలు ప్రజలు నమ్ముతారు తప్ప, లేకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో ఉండారు మీరు, రేపు పొద్దున ఎలక్షన్లు వస్తే తెలుగుదేశంతో పాటు మీరు కూడా కొట్టుకుపోయేది గ్యారెంటీ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి బాబు బండారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ప్రశ్నిస్తానంటూ అధికారం చేజిక్కించుకున్న పవన్ కళ్యాణ్ మౌనం ఆయన సత్తా ఏమిటో ఏపీ ప్రజల కళ్లకు కడుతోంది. సహనం చచ్చిపోయి పాలనలో డొల్లతనాన్ని పార్థసారథి లాంటి కొంతమంది బీజేపీ నేతలు బయట పెడుతున్నారు గాని వారి మాటల్ని బాబుగారు ఎంతమాత్రం పట్టించుకుంటారనేది సమాధానం దొరకని ప్రశ్నే అయ్యింది. అడ్డగోలు హామీలను నమ్మి ఓటేసిన ఏపీ ప్రజలకు ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి పాలనలో గొప్పదనం, బాబుగారి జమానాలో మోసకారితనం గురించి తెలిసొస్తోంది.